నిండిన దానను, నేను వయసు నిండిన వాడు, బలహీనముగా ఉన్నాను. బలహీన సమయంలో నీ బలమునిచ్చి నన్ను ఆదుకోమని మనం ప్రార్థన చేసినప్పుడు, వృద్ధాప్యం అందరైతేనేమి, బలహీన సమయం అందరైతేనేమి, ఆ దేవాది దేవుడు తన కృప చొప్పున, తన కరుణ చొప్పున, తన జ్ఞాని చొప్పున, అపారమైనటువంటి ప్రేమ చొప్పున ఆ బలహీన సమయంలో దేవుడు ఆదుకొని మనకు బలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయనే ఇమ్మానుయేలు దేవుడు. అపవాదితో చెప్పండి, మన దేవుడు, మన దేవుడు ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు దేవుడు. అపవాదితో చెప్పండి, మన దేవుడు, మన దేవుడు ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు దేవుడు. ఆయన మనకు దేవుడుగా ఉండి బలం ఇచ్చి శక్తినిచ్చి మనల్ని ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. ఈ సందర్భంలో నేను ఒక సాక్ష్యం చెప్పాలని అనేక సార్లు చంద్రమ్మ, నేను బలహీనురాలుగా ఉన్నాను, ఆసుపత్రి వారికి వెళ్ళలేనిటువంటి పరిస్థితి, నన్ను ఎవరు తీసుకెళ్తారు ఆసుపత్రికి, డాక్టర్ గారికి ఎవరు చూపిస్తారు, మందులు ఎవరు కొడతారు అని అనేక సందర్భాల్లో రాణి టీచర్ గారికి చంద్రమ్మ ఫోన్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఈ కేర్ ఎక్కువ రాణి టీచర్ గారు తీసుకుంటారు. చంద్రమ్మ విషయంలో ఎక్కువ కేరు రాణి టీచర్ గారు తీసుకుంటారు. అప్పుడు రాణి టీచర్ గారు ఆ బాలుని బతిమాలి, నాయనా, మరి మన సంఘం ఒంటరిదాయి, భర్త లేడు, తనకి ఎవరు దిక్కులేరు, మరి ఆసుపత్రికి వెళ్ళాలి, డాక్టర్ గారిని చూపించుకోవాలి, అక్కడ మందులు కొనుక్కొని రావాలి, నాయన బాలు, మరి నువ్వేం చేస్తావో చంద్రమ్మను తీసుకురా అని చెప్పడం అనేది జరిగింది.